మరనాథ దైవ సన్నిధిశాల ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పాలకుల దగ్గరగా ఉన్న బద్వేశ్వరంలో జరుగుతున్నది. దయచేసి అందరూ తప్పక పాల్గొండి. మరనాథ దైవ సన్నిధిశాల ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పాలకుల దగ్గరగా ఉన్న బద్వేశ్వరంలో జరుగుతున్నది. దయచేసి అందరూ తప్పక పాల్గొండి. ఆయనను ప్రేమించువారు ఎలా ఉంటారు? బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రియులారా, దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాల్లో ఒక భాగ్యము ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉండడం మీరందరూ ఎరుగుదురు. ఈ బైబిల్ గ్రంథమే 1600 సంవత్సరాల కాలము వ్రాయబడినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం. ఏ పుస్తకం కూడా ప్రపంచం యొక్క చరిత్రలో ఏ పుస్తకము కానీ ఏ గ్రంథము కానీ ఇన్ని సంవత్సరాలు వ్రాయబడలేదు, వ్రాయబడదు. ప్రియులారా, మీరు ఏ పుస్తకాలైనా చూడండి, ఒక పుస్తకాన్ని రాస్తే ఒక వ్యక్తి రాస్తాడు. కానీ పుస్తకాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని 40 మంది గ్రంథకర్తలైన వారు ఈ పుస్తకాన్ని వ్రాసారు. 40 మంది గ్రంథకర్తల మధ్య 100 సంవత్సరాలు
వారి మధ్యలో 100 సంవత్సరాల కాలము వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు మనము చూస్తే మోషే గారి కాలము క్రీస్తు పూర్వము 1450 సంవత్సరాలైతే యోహాను గారి యొక్క కాలము క్రీస్తు శకము 1వ శతాబ్దము. ఆది కాండాన్ని మనము చూస్తే క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాలకు ముందు ఆది కాండాన్ని రాస్తే క్రీస్తు శకము 92వ సంవత్సరములో ప్రకటన గ్రంథాన్ని యోహాను గారు రాస్తారు. ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు చదివినప్పుడు అందరి అభిప్రాయాలు ఒకేలా మనకు కనబడతాయి. మిమ్మల్ని అందరినీ ఒకవేళ ఈ పోడియం ఎక్కడ పెట్టాలి అంటే మీరు చెప్పొచ్చు, ఎక్కడ పెట్టొచ్చు, కొందరు అనొచ్చు అలా కాదండి ఇక్కడ అయితే అడ్డు ప్రక్కన పెట్టండి అని అనొచ్చు. ఒకవేళ మీ కూతురుకు పెళ్లి చేయాలి అంటే మీ ఇంట్లో ఉన్న వారిని అభిప్రాయాలు అడుగుతారు. అందులో కొందరు ఇలాగైతే బాగుంటుంది, ఇలాగైతే బాగుంటుంది. కానీ బైబిల్ గ్రంథాన్ని వ్రాసిన 40 మంది గ్రంథకర్తలు వారు ఒకే అభిప్రాయంతో ఒకే చోట కూర్చుని వ్రాసినట్లుగా కనబడుతూ ఉంటుంది. ఇది చాలా ఆశ్చర్యకరం. అందుకే ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథాన్ని దైవజనుడు అన్నారు, ఇది భూమి కంటేను చాలా గొప్పది, ఆకాశము కంటేను చాలా గొప్పది ఈ బైబిల్ గ్రంథము అని అన్నారు. క్రొత్త నిబంధన భాగంలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ క్రొత్త నిబంధన భాగంలో 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం కలిసి 66 అనేది మనము ఎరుగుదాం. ఈ పాత నిబంధన భాగంలో ముఖ్య పుస్తకము పరమగీతం అనే పుస్తకం. ఈ పరమగీతములో 8 అధ్యాయాలు దేవుడు రాజైనటువంటి సొలొమోను ద్వారా 8 అధ్యాయాలు రాయించారు. ప్రకటన గ్రంథములో చివరి పుస్తకము అంటే కొత్త నిబంధన భాగములో చివరి పుస్తకము ప్రకటన గ్రంథము. ఈ చివరి దినాల్లో మనమందరం కూడా ఈ 2 గ్రంథాలను గూర్చి మనం బాగా వినేయాలి. నిజంగా ఈ షాప్లో కూర్చున్న వాళ్ళారా, ఈ 2 గ్రంథాలను గూర్చి మీరు వింటే మీ జీవితంలో దేవుని విడిచిపెట్టి మీరు బ్రతకలేరు, దేవుని మరచి మీరు బ్రతకలేరు. ఈ 2 గ్రంథాల్లో దేవుడు మానవునికి ఇచ్చేటువంటి మహా ఉన్నతమైనటువంటి స్థితిని గూర్చి దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించారు. ఈ పరమగీతంలో దేవుడు ఎలా ఉంటారో, దేవుని కన్నులు ఎలాగుంటాయో, దేవుని నడక ఎలాగుందో, దేవుని చేతులు ఎలాగున్నాయో, దేవుని తల వెంట్రుకలు ఎలాగున్నాయో, ఆయన పెదవులు ఎలాగున్నాయో, ఆయన రూపము ఎలాగుందో, ఆయన వ్రేళ్లు ఎలాగున్నాయో, ఆయన నడక ఎలాగున్నదో, ఆయన ఎంత సుందరుడో. 10,000 మంది ఉన్నా కానీ 10,000 మందిలో అతనిని గుర్తింపవచ్చును. 10,000 మందిలో ఎంత సుందరుడో చాలా స్పష్టంగా పరమగీతములో వ్రాయబడింది. ఇదే కాకుండా ప్రియులారా, ఈ పరమగీతములో ఈ షాలోనికి వచ్చినటువంటి మీరు ఆయనను నమ్మి విశ్వసించి ఆయన నామము అనే బాప్తిస్మము పొంది ప్రభు యొక్క శరీర రక్తములు అందుకొని దేవా నీవే నా దేవుడవు అని చెప్పి నీ రాకకు నేను సిద్ధపడి నేను మేఘమెక్కాలి అని ఎవరైతే ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి అని సిద్ధపడి సిద్ధంగా ఉంటారో వారికి ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఈ పరమగీతములో వ్రాయబడి ఉన్నది. ఈ పరమగీతములో దేవుడు మనందరికీ భర్తగా కనబడుతున్నాడు. భర్త అనగా భరించేటువంటి వాడు, పోషించేటువంటి వాడు భర్తగా కనబడుతూ ఉన్నారు. మనందరినీ ప్రాణానికి ప్రాణంగా మించిన ప్రియుడుగా కనబడుతున్నారు. మరి ఒకటి ఏమిటంటే వరుడుగా మనలను పెళ్లి చేసుకునేటువంటి, మనలను తనదానిగా చేసుకునేటువంటి వరుడుగా కనబడుతున్నారు. ఇంకా మనము చూస్తే పెళ్లి కుమారుడుగా, సుందరుడైన పెళ్లి కుమారుడుగా ఈ పరమగీతంలో కనబడుతున్నారు. చెప్పకూడదామా అందరం? అలాగే ఈ లోకమందు ఉన్నటువంటి మనకు కూడా
దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత. మనము దేవునికి పెండ్లి కుమార్తెగా వినాలి. దేవుని నమ్మి విశ్వసించి దేవుని నామమనే బాప్తిస్మము పొంది ప్రభు యొక్క శరీర రక్తములు అందుకొని ప్రతిరోజు దైవ సన్నిధిలో మనము గడిపినట్లయితే దేవునికి మనము పెండ్లి కుమార్తెగా, దేవునికి భార్యగా, దేవునికి ప్రియమైన ప్రియురాలుగా, దేవునికి వధువుగా ఈ పరమగీతములో మనము కనబడుతూ ఉన్నాం. సరే ప్రియులారా, ఈ పరమగీతం యొక్క ఉపోద్ఘాతాన్ని గూర్చి నేను అనేక సార్లు మీకు తెలియజేసి ఉన్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం అని. ఒక పరీక్ష రాయాలి అంటే పరీక్షకు వెళ్లే వారి చేతిలో తప్పనిసరిగా హాల్ టికెట్ ఉండాలి. మీరు రిజర్వేషన్ భోగి ఎక్కాలి అంటే మీ చేతిలో రిజర్వేషన్ టికెట్ ఉండాలి. ఓ దేశానికి వెళ్ళాలి అంటే మీ చేతిలో పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి. మీరు ఓటు వేయడానికి వెళ్ళాలి అంటే మీ చేతిలో ఓటర్ ఐడి తప్పనిసరిగా ఉండాలి. ఈ ఉంటేనే అర్హులు. ఈ శాలోనికి వచ్చిన వాళ్ళారా, మనమందరము ఈ పరమగీతం అనే ఈ ఇంటిలోనికి రావాలంటే మనలో ఉండవలసినది ఏమిటంటే పరిశుద్ధత అనేది ఉండాలి. ప్రభు యొక్క రక్తములో పూర్తిగా కడుగబడితేనే తప్ప ఈ పరమగీతము మనలను చేర్చుకోదు. ఎవరైతే పరిశుద్ధులుగా ప్రభు యొక్క రక్తములో కడుగబడతారో వారిని చేర్చుకునేటువంటి గొప్ప పుస్తకము ఈ పరమగీతము అనే పుస్తకము. సరే, ఈ పరమగీతంలో ప్రియులారా, మనము చదువుకున్నటువంటి వచనములో ఒకసారి మరి ఒక మారు చదువుకుందాం. పరమగీతము 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలదై. మనం చదువుకున్నటువంటి ఈ వచనము, ఈ పరమగీతములో ఉన్న ఈ వచనాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? ఈ పరమగీతములో ప్రియుడైనటువంటి దేవుడు మాట్లాడే మాటలు ఈ పరమగీతములో కనబడుతున్నాయి. మరి ఒకటి ఏమిటంటే దేవుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ప్రియురాలు యొక్క మాటలు కనబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో లోకములో ఉన్నవారు మాట్లాడే మాటలు కనబడుతున్నాయి. ఈ వచనాన్ని మాట్లాడేది ఎవరు? ఈ వచనము చివర మనం చూస్తే వ్యూహత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది మనకు కనబడుతుంది. అంటే లోకములో దేవుని ఎరుగని వారు ఈ పరమగీతంలో ఉన్నటువంటి ఈ పరమగీతంలోనికి వచ్చినటువంటి పెండ్లి కుమార్తెను చూచి, పెండ్లి కుమార్తె యొక్క సుందరత్వమును చూచి లోకములో ఉన్నవారు ఆశ్చర్యపడుతున్నారు. ఏంటిది? ఎవరో? అమ్మ వినా, ఏంటిది? ఎవరు? అందులో మనం వినేది ఒకటి, సంధ్యారాగము చూపట్టొచ్చు. సంధ్యారాగం అనగా చీకటి పోయి ఉదయమనే తూర్పు వైపుకు చూడగానే నెమ్మదిగా సూర్యుడు ఆ చీకటిలో నుండి నెమ్మదిగా పైకి వస్తాడు. రాత్రంతా ఉన్నటువంటి చీకటి పోయి ఉదయము 6 అయిన తర్వాత తెల్లవారుతూ ఉండగా తూర్పున సూర్యుడు నెమ్మదిగా వస్తూ ఉంటాడు. ఈ నెమ్మదిగా రాగానే ఆ సూర్య కిరణములు భూమి మీద పడుతూ ఉంటాయి. ఈ భూమి మీద పడేటువంటి ఆ సమయంలో ఆ సూర్యుని యొక్క సూర్య రశ్మి ఎంత బాగుంటుందో. ఉదయకాలము ప్రొద్దు వచ్చిన తర్వాత ఆ సూర్యుని యొక్క ఎండ ఎంత బాగుంటుందో. ఇదే కాకుండా ప్రియులారా, సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో, సాయంకాల సమయంలో సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో వచ్చేటువంటి కొద్దిపాటి ఎండ, అంటే ఉదయకాలము వచ్చేటువంటి కొద్దిపాటి ఎండ, సాయంకాలము సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో వచ్చేటువంటి కొద్దిపాటి ఎండనే ఏమన్నారు అంటే సంధ్యారాగము అని అన్నారు. సంధ్యారాగం అంటే ఏంటి? సూర్యుడు ఉదయించిన తర్వాత వచ్చేటువంటి కొద్దిపాటి ఎండ. ఈ ఎండ ఉంది, ఈ ఎండనేమనరు? సంధ్యారాగం అనరు. ఏమనరు అంటే ఈ ఎండలో ఉంటే శరీరం ఏమవుతుంది? ఈ సంధ్యారాగం అంటే ఉదయము సూర్యుడు వచ్చిన తర్వాత కొద్దిపాటి ఎండ,
సాయంకాలము సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో వచ్చేటువంటి కొద్దిపాటి ఎండ. ఈ ఎండలో ఉండేది ఏమిటికంటే, చదువుకున్న వారికి తెలుసు, ఈ ఎండలో ఉండేది ఏమిటికంటే డి విటమిన్. ఏ విటమిన్? అందరు చెప్పాలి. మిగిలిన విటమిన్స్ అన్ని కూడా, ఏ విటమిన్ అనేది కానీ, B2 అనే ఈ విటమిన్స్ అనేవి కానీ మనకి ఎలా లభిస్తాయి అంటే, మనం తినేటువంటి కూరగాయల వల్ల, పండ్ల వల్ల, మాంసకృతుల వల్ల, వాటి వల్ల లభిస్తాయి. కానీ డి విటమిన్ అనేది ఈ శరీరానికి లభించాలి అంటే ఈ ఉదయకాలము వచ్చేటువంటి ఎండ, సాయంకాలము వచ్చేటువంటి ఎండ వల్లే ఈ శరీరానికి ఈ డి విటమిన్ అనేది లభిస్తుంది. లాభాలేంటి వినదు. ఈ డి విటమిన్ అనేది వాటి వల్ల లాభాలు ఏంటి అంటే, నీ శరీరంలోనికి వచ్చేటువంటి రకరకాల క్యాన్సర్లు నీలోనికి రాకుండా చేస్తుంది ఈ డి విటమిన్. గుండెకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా చేసేది ఏమిటంటే ఈ సంధ్యారాగము. వినండి, ఈ వచ్చేటువంటి ఎండ నీకు గుండెకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా చేసేది ఏమిటంటే ఈ ఎండ, ఉదయకాలపు ఎండ, సాయంకాలపు కొద్దిపాటి ఎండ. ఇంకొకటి ఏమిటి అంటే ప్రియులారా, నీ యొక్క నరాలన్నీ కూడా బాగా పనిచేయాలంటే, నీ మెదడు బాగా పనిచేయాలి అంటే ఈ కొద్దిపాటి ఎండ ఈ శరీరానికి లేకపోతే, దేవుడు తన సృష్టిలో మన బాగు కొరకాయి, మన ఆరోగ్యం కొరకాయి, వినాలి, మన ఆరోగ్యం కొరకాయి దేవుడు సూర్యునిలో ఈ స్థితిని పెట్టారు. దీనివల్ల వినాలి, దీనివల్ల మనము ఈ కొద్దిపాటి ఎండను అనుభవిస్తే, ఆస్వాదిస్తే పక్షవాత రోగాలకు కూడా, పక్షవాతము అనబడేటువంటి రోగము కూడా వచ్చేటువంటి అవకాశాలు లేవు. అంటే ఈ డి విటమిన్ వల్ల ఇంత లాభం ఉంటే, ఈ పరమగీతంలో ఉన్నటువంటి ఈ సంధ్యారాగము అంటే ఈ సూర్యుని వల్ల వచ్చేటువంటి ఈ సంధ్యారాగాన్ని, ఈ కొద్దిపాటి ఎండను మనం చూస్తున్నాం. కానీ బైబిల్లో మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు ఏమై ఉన్నారు అంటే, ఈ సూర్యుడు అయినటువంటి ప్రభువు వల్ల ఇంకెంత లభిస్తూ ఉంటుంది. సంధ్యారాగం చూపట్టుచు అనగా ఈ నీతి సూర్యుడైనటువంటి ప్రభువు యొక్క కిరణములు ఆస్వాదించుట, అనుభవించుట. మిమ్మల్ని కలుగు చేసింది నీతి సూర్యుడు. మీకు అన్ని ఇచ్చింది ఎవరు అంటే నీతి సూర్యుడు. పురుషుడైన వాళ్ళారా, ఈ నీతి సూర్యుని కిరణములు మీపై పడుచున్నవా? స్త్రీలైన వాళ్ళారా, నీతి సూర్యుడైనటువంటి ప్రభు యొక్క కిరణములు మీపై పడుచున్నవా? సూర్య కిరణములు మన మీద పడాలి అంటే మనం ఇంటిలో నుండి మనం బయటికి వెళ్ళాలి. ఆ సూర్యునికి ఎదురుగా మనం ఉండాలి. ఈ షాల్లో కూర్చున్న వాళ్ళారా, ఈ సూర్యునికి మనము ఎదురుగా ఉన్నామా? మీ ఇంట్లో మోకరించగానే ఈ నీతి సూర్యుడు మీ ఇంట్లోకి వస్తున్నారా? నీ ఇంటిలోనికి వస్తున్నారా? నీ ముందుకు వస్తున్నారా? నీవెప్పుడైనా నీ ప్రశ్న వేసుకున్నావా? దేవుడు నా ముందుకు వస్తున్నారా? రాగలుగుతున్నారా? నా జీవితం, నా బ్రతుకు, నా విధానం దేవుడు వచ్చేటట్టుగా ఉందా? దేవునికి అవకాశం ఉందా నా ముందు రావడానికి? దేవునికి అవకాశం ఉందా? పురుషులైన వాళ్ళారా, స్త్రీలైన వాళ్ళారా, నీతి సూర్యుడైనటువంటి ప్రభు మీ ముందుకు రావడానికి ఇష్టపడుతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ ముందుకు ప్రభు వస్తే మీ మీద పడేదేమిటంటే నీతి సూర్యుడైనటువంటి ప్రభు యొక్క కిరణములు మీపై పడుటయే. అదే ఏమన్నారు అంటే సంధ్యారాగము. ఇదే చోట్ల ఉదయం లేచి రోజు నా యొక్క పని ఏమిటంటే ప్రతిరోజు గదిలోనికి వెళ్ళి సూర్యునికి ఎదురుగా మోకరించడమే. నీతి సూర్యుడైనటువంటి ప్రభుకి ఎదురుగా మోకరిస్తే నీతి సూర్యుడైనటువంటి ప్రభు వస్తారు, పరలోక పరిశుద్ధులు వస్తారు. అప్పుడు ప్రభు యొక్క కిరణములు మనపై ప్రకాశించినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో. ఆ కొద్దిపాటి ఎండ ఎంత ఆహ్లాదముగా హాయిగా ఉంటుందో ఈ సూర్యుల్లో. ఉదయకాలపు ఎండ, సాయంకాలపు ఎండ. కానీ నీటి సూర్యుని యొక్క కిరణములు నీపై పడినప్పుడు నీలో ఉన్నటువంటి మలినములు, నీ శరీరంలో ఉన్నటువంటి మలినములు ఏమైపోతాయి? కరిగిపోతాయి.
నీతి సూర్యుడైనటువంటి ప్రభు యొక్క కిరణములు నీపై పడినప్పుడు, సూర్యుని ఎండ శరీరం మీద పడినప్పుడు ఈ మలినములు ఎలాగో కరిగిపోతాయో, అలాగే నీతి సూర్యుడైనటువంటి ప్రభు యొక్క కిరణములు నీపై పడినప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి చీకటిగానే పాపాంధకారమనే మలినము పోయి నీ మీద వెలుగు ప్రకాశించినప్పుడు నీ పాపము కరిగిపోతుంది. అదే చాలా కూర్చున్న వాళ్ళారా, సంధ్యారాగం చూపట్టుచు అనగా నీతి సూర్యుని యొక్క కిరణములు, నీతి సూర్యుడైనటువంటి ప్రభు యొక్క కిరణములు ఆస్వాదించుట, అనుభవించుట ఈ స్థాయిలోకి విరండి. ఏదో శాలకు మేము వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేది కాదు. యేసు క్రీస్తు వారిని గురించి నాకు తెలుసు అనేది కాదు, బైబిల్ నాకు తెలుసు అనేది కాదు. నేను బాప్తిసం పొందాను, ప్రభు యొక్క బల్ల కార్యక్రమాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని నేను తింటున్నాను, ప్రభు యొక్క రక్తాన్ని నేను త్రాగుతున్నాను అనేది కాదు. ప్రతిరోజు నీపై నీ యొక్క ఇంటిలో మోకరించగా, దైవ సన్నిధిలో ప్రతిరోజు తెల్లవారుజామున మోకరించగా నీపై ఎవరి కిరణములు పడాలి అంటే ప్రభు యొక్క కిరణములు నీపై పడినప్పుడు హాయిగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. వినాలి, హాయిగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఈ నీతి సూర్యుని యొక్క కిరణములు మన మీద పడినట్లయితే, ఈ సంధ్యారాగం అనేది మన మీద పడినట్లయితే మనలో ఏ జబ్బు ఉండదు. రెండవది ఏమిటంటే చంద్రబింబం అంతా అందము గలదై. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనకు సృష్టిలో దేవుడు సూర్యునిచ్చారు. మరి ఒకటి ఏమిటంటే రాత్రి కాలంలో చంద్రునిచ్చారు. చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుంది? 15 రోజులు ఎక్కువగా ఉంటుంది, 15 రోజులు తక్కువగా ఉంటుంది. చంద్రుడి యొక్క కాంతి, చంద్రుడి యొక్క కాంతిలో మనకి ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. ఆ వెన్నెల్లో మీరు కూర్చున్నప్పుడు, ఆ వెన్నెల్లో వచ్చేటువంటి సమయంలో మీరు ఇంటి బయట లేక ఒక పొలములో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఈ షాల్ దగ్గరే ఆ రాత్రి కాలం వెన్నెల టైంలో ఈ షాల్ దగ్గర చాలా బాగుంటుంది అన్నమాట. అంటే వెన్నెలు ఎలా ఉంటున్నాయి? హాయిగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. వినాలి, ఆ వెన్నెలు ఇంకా ఎలా ఉంటాయి? ఆహ్లాదాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అంటే చంద్రబింబమే 15 రోజులు హెచ్చు, 15 రోజులు తక్కువగా ఉంటుంది. చంద్రబింబం అంతా అందము గలదై. అంటే చంద్రుడిలోని వచ్చేటువంటి ఈ కాంతి, చంద్రుడిలోని వచ్చేటువంటి ఈ కాంతి చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. చంద్రుడిలో కాంతుందా? చంద్రుడిలో కాంతుందా అంటే లేదు. చంద్రుడిలో కాంతి లేదు. మరి ఎవరిలో ఉంది? సూర్యునిలో ఉంది. మరి చంద్రుడిలో కాంతి ఎలా వచ్చింది? సూర్యుని ఎండ చంద్రుడి మీద పడగా చంద్రబింబము అందముగా ఉంది. చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాడు. అంటే చంద్రుడిలో ఏమి లేదు? కాంతి లేదు. మరి చంద్రుడు అందంగా ఉన్నాడు, ఆహ్లాదాన్ని ఇచ్చేదిగా ఉన్నాడు, తెల్లగా కనబడుతున్నాడు, హాయినిచ్చేదిగా కనబడుతున్నాడు. చంద్రుడిలో ఉందా అంటే కాంతి లేదు, సూర్యునిలో ఉంది. అంటే సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడినప్పుడే కళ, చంద్రుని మీద పడినప్పుడే హాయి, చంద్రుని మీద పడినప్పుడే ఆహ్లాదం, చంద్రుని మీద పడినప్పుడే నెమ్మది. అలాగే నీతి సూర్యుని యొక్క కిరణములు మన మీద పడినప్పుడే కళ, మన మీద పడినప్పుడే హాయి, మన మీద పడినప్పుడే అందము, మన మీద పడినప్పుడే ఆహ్లాదము. చాలా కూర్చున్న వాళ్ళారా, మరి మీకు కళ ఉందా? నీతి సూర్యుడు అయినటువంటి ప్రభు కళ ఉందా? ఒకసారి పాడండి. ప్రభు యేసు రూపే సంగ వధువు ఎదిగారట. ఏమని? ప్రభా, తండ్రి, వధువు యొక్క రూపు నాకు చూపించండి అని అన్నారట. వధువు యొక్క రూపును మీరు మేఘంలో వచ్చినప్పుడు ఎగిరి వెళ్ళేటువంటి రూపును నాకు చూపించండి అన్నప్పుడు ప్రభు చూపించగానే అప్పుడు ఈ చరణాన్ని పాటను అప్పుడు రాశారట. అప్పుడు అంటున్నారు, వినాలి వినాలి. ప్రభు యేసు రూపే సంగా. మనం ఏదో సింపుల్ గా మనం ఈ చరణాన్ని మనం పాడేసుకుంటున్నాము కానీ, వినాలి, ఈ చరణాన్ని మనం పాడేసుకుంటున్నాము కానీ ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీ మైండ్కు, మీ యొక్క జ్ఞానానికి ఒకసారి పదును పెట్టండి.
ప్రభు యేసు రూపే సంగా వధువు ధరించేనామే. చంద్రుడు అంత అందముగా ఉండడానికి కారణం సూర్యుని యొక్క కిరణములు. సూర్యుని యొక్క కిరణములు మీపై రోజు పడితే పడతారు దైవజనుడు ఏమని? ప్రభు యేసు రూపే సంగా, ప్రభు యేసుని రూపే సంగా వధువు ధరించేనామే. విభావా మే మంచు నేను వివరింపగలను. ఏమని వివరింపగలను? ఈ వధువు యొక్క రూపాన్ని చూపించమన్నప్పుడు నాకు చూపిస్తే ఈ వధువు యొక్క రూపాన్ని గురించి నేనేమి వివరింపగలను? చంద్రుడు అందంగా తయారవుతాడు. అలాగే నీటి సూర్యుని యొక్క కిరణములు మనపై పడపోతే, ఈ శాలో ఉన్నవాడారా, ప్రభు యొక్క కిరణములు మీపై పడపోతే మీకు కళ లేదు, మీకు కళ లేదు, మీకు అందము లేదు, మీకు హాయి అనేది ఏమాత్రం కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మనందరిపై ఏ కిరణములు పడాలి? ప్రభు యొక్క కిరణములు మనపై పడాలి. మరలా పాడదాం. ప్రభు యేసు రూపే సంగా బైబిల్ బాగా చదివేవారు అనుకోవచ్చు. ప్రకటన 12వ అధ్యాయంలో చంద్రుడు ఉన్నాడు కదయ్యా అని మీరు అనుకోవచ్చు. ప్రకటన 12వ అధ్యాయంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ, సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు, ఈ చంద్రుడైనా అనుకోవచ్చు. కానీ ఈ ప్రకటన 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ చంద్రుడు ఎవరు అంటే లోకము అనేటువంటి చంద్రుడు. ఇది వేరు, ఇది లోకమనబడేటువంటి చంద్రుడు. అంటే సూర్యుని ధరించుకున్నటువంటి, ప్రభువును ధరించుకున్నటువంటి ఆమె చంద్రుడు అనే లోకాన్ని ఈ ప్రకటన 12వ అధ్యాయంలో లోకాన్ని, లోకములో ఉన్న పాపాన్ని కాళ్లతో తొక్కుచున్నది. ఎక్కడ కనబడేది? ఆ చంద్రుడు మనకు కనబడుతున్నాడు. సరే, సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబం అంతా అందము గలదాయి. మూడవదిగా ఏమిటంటే సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదాయి. సూర్యుని అంత స్వచ్ఛమును కళలను అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛత నీకేమనై ఉన్నారు, ఆయనలో ఉండేటువంటి కళ నీకేమనై ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. మలాకీ ప్రవక్త అయినటువంటి మలాకీ రాసినటువంటి మలాకీ 4వ అధ్యాయము 2వ వచనాన్ని, 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అందరు చెప్పాలి. ఏ నామము? అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. చాలా కూర్చున్న వాళ్ళారా, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, యేసు అనబడేటువంటి నామాన్ని కలిగిన వారు. కొందరు చూస్తే భయం ఉంటుంది దేవుడు అంటే, కొందరికి భక్తి ఉండదు. కొందరికి భక్తి ఉంటుంది దేవుడు అంటే, కొందరికి భయం ఉండదు. కొందరికి రెండు ఉండదు. కానీ దేవుడు అంటే భయభక్తులు గలవారు మీకు. ఒకవేళ దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నట్లయితే, భయము కలిగిన వారు, దేవుడు అంటే భయము కలిగిన వారు పాపము చేయరు. ఇక మిగిలిన టైంలో దేవుడు అక్కర్లేదు. కానీ ప్రియులారా, ఒకవేళ దేవుడు అంటే చాలా కూర్చున్న మీరు, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మీపై ఎవరు ఉదయిస్తారు? చెప్పండి. ఏ సూర్యుడు? నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు మీపై ఉదయిస్తే, ఉదయించిన నీతి సూర్యుడు యొక్క ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగ చేయును.